శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం. హరిశ్చంద్రుడు ఇంక తప్పించుకోలేకపోయాడు. కత్తి అందుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. వెంతా, నేనొక పాపాత్ముని. ఇటు వచ్చి నా ముందు కూర్చో. నీ శిరస్సు ఖండించాను. ఈ చెయ్యి నిన్ను చంపగలుగుతుందేమో చూస్తాను. ఖడ్గం చేత పట్టుకుని 2 అడుగులు ముందుకు వేశాడు హరిశ్చంద్రుడు. ఆవిడ తన ధర్మపత్ని అని అతడికి తెలియదు. ఆయన తన భర్తను ఆవిడకి తెలియదు. అప్పటికీ ఏం జరుగుతుందో గ్రహించిన మాధవీదేవి హీనస్వరంతో పలికింది. చండాల, చనిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంహరించు. అయితే నాదొక చిన్న విజ్ఞప్తి. నా కన్న కొడుకు సాయంకాలం అనగా చనిపోయాడు. ఇక్కడ దగ్గరలో శవమై పడి ఉన్నాడు. పాము కరిచి ప్రాణాలు వదిలేశాడు. వాడిని తీసుకొచ్చి కాడి కాపరు కనుక నీకు అప్పగిస్తాను. త్వరలో వచ్చేస్తాను. ఆలస్యం ఏమీ చేయను. నువ్వు కత్తి పట్టుకుని ఇలాగే నిలబడు. రాగానే శిరస్సు ఖండిద్దువు గాని. దయచేసి చిన్న అవకాశం నాకు ఇయ్యి, అనుమతించు అని అభ్యర్థించింది. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. హా పుత్ర, హా వత్స, హా శిశు అంటూ పరుగు తీసింది. బాలుడు శరీరాన్ని భుజాన్ని మోసుకుని తీసుకుని వచ్చింది, దించింది. మహారాజా, ఎక్కడున్నావో? నీ ప్రియపుత్రుడు చనిపోయాడు. ఇప్పుడు నేను చనిపోతున్నాను అంటూ బారుపంది. హరిశ్చంద్రుడు విన్నాగాడే గాని బొంగురుపోయిన కంఠస్వరాన్ని పోల్చుకోలేపాడు. నలిగి చిరిగిపోయిన చీర, చిక్కిశల్యమైన శరీరం, ముఖమంతా ఆవరించిన జుట్టు, అసలే చీకటి, రూపం కూడా గుర్తుపట్టలేపాడు. బాలుడు శవం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి చూశాడు. రాజచిహ్నాలు ముఖంలో స్పష్టంగా కనిపించాయి. చంద్రబింబం లాంటి ముఖం, కొందేరు ముక్కు, అద్దాల్లాంటి చెక్కిళ్ళు, నల్లని ముంగుర్లు, పొడవైన కేశపాసం, పక్క పద్మాల్లాంటి కన్నులు, దొండపండుల్లాంటి పెదవులు, ఎత్తైన భుజాలు, పొడవైన చేతులు, విశాలమైన వక్షస్థలం, పెద్ద పెద్ద అరచేతులు, పొడవైన వేళ్ళు, బలిష్టమైన కంఠసీమ, మృదువైన పాదాలు, లోతైన బొడ్డు. అయ్యో, ఎంత అందగాడి పసివాడు! అన్ని రాజలక్షణాలే. ఏ గొప్ప వంశంలో జన్మించాడో! దుర్విధి కాలపాసం లాక్కు వెళ్ళిపోయింది అని విచారించాడు. మనస్సులో రోహితుడు మెదిలాడు. అచ్చం నా కుమారుడు ఇలాగే ఉంటాడు కదా! ఇదే వయస్సు, ఇదే రూపం. దాసీగా నా భార్య ఏ అవస్థలు పడుతోందో, రోహితుడిని ఎలా పోషిస్తోందో అని అనుకున్నాడు. స్థానువై నిలబడ్డాడు. చండాల, వీడు నా బిడ్డడు. కృష్ణసర్ప రూపంలో వచ్చి యముడు తన్నుకుపోయాడు. వీడి తండ్రి ఎక్కడున్నాడో తెలియదు. నాకు ఈ దురవస్థ వచ్చి పడిందంటూ శవాన్ని గుండెలు హత్తుకుని బావురుమంది. దుర్విధి, రాజ్యం పోగొట్టావు, భార్యాభర్తలను ఒడగొట్టావు, నన్ను దాస్యం చేశావు, భార్యాపుత్రులు అమ్ముకోవాల్సిన దుర్గతిని కల్పించావు, రోహితుడిని కూడా పొట్టను పెట్టుకున్నావు. రాజశ్రీ హరిశ్చంద్రుడికి ఇంతకన్నా నువ్వు చేయగలిసిన హాని ఏముంది? కనుక ఈ మాట చెవిసావగానే హరిశ్చంద్రుడు ఎదిరిపడ్డాడు. తన భార్య, తన పుత్రుడునా? అయ్యో పుత్రక అంటూ కోరబడిపాడు. ఆ అరుపుతో మాధవి గుర్తుపట్టింది. హరిశ్చంద్రుడా, అయ్యా అయ్యో అంటూ మూర్చపోయింది. కొంతసేపటికి హరిశ్చంద్రుడు చేరుకున్నాడు. బోర్ను విలిపించాడు. తనయ, ఇక నాన్న అని ఎవరు పిలుస్తావురా? దుమ్ములో ఆడుకుని పరుగున వచ్చి నా ఒడిని ఎవరు మలినపరుస్తారా? నిన్నొక వస్తువుగా అమ్ముకున్న దుర్మార్గుణ్ణి. నాకు ఈ శాస్తి జరగవలసిందే అంటూ బాలుడిని హృదయాన్ని హత్తుకున్నాడు. నిశ్చేష్టుడే స్పృహ కోల్పోయాడు. మహారాజ్ఞి స్పృహలోకి వచ్చింది. హరిశ్చంద్రుడు కనిపించాడని ఆనందించాలో, కన్నకొడుకు శాశ్వతంగా కనుమరయ్యాడని విలపించాలో దారుణంగా నలిగిపోయింది. కనిపించిన దేవుడి మీద పట్టరాని కోపం వచ్చింది. దుష్టదైవమా, కరుణారహితుడా, నిర్మరాజ్యుడా, జుగుప్సితుడా, ఇంద్రతుల్యుడైన హరిశ్చంద్రుడిని స్వపచనం చేశావా? రాజ్యం పోగొట్టి మిత్రుల్ని దూరం చేసి భార్యాపుత్రుల్ని అమ్ముకునే దుర్దశ కల్పించి కట్టకడపడికి ఇలా చండాలునిగా తయారు చేశావా? మహారాజుల్లో సేవలందుకున్న చక్రవర్తికి చండాల దాసత్వమా? సామంతరాజులు తమ ఉత్తరీయాలతో నేల తుడిచి బహుపరాకులు చెబుతుంటే టీవీగా నడిచి వెళ్ళిన ఆ మహానుభావుడు శ్మశానంలో కపాలాలు, కుండ పెంకులు తన్నుకుంటూ తిరగవలసి వచ్చిందా? దైవాన్ని కఠోరంగా నిలదీసింది. భర్త కంఠాన్ని గాఢంగా కౌగలించుకుంది. మహారాజా, ఇది కళ నిజమా? నమ్మలేకపోతున్నాను. నువ్వేమనుకుంటున్నావు? నా మనస్సు బండబారింది. నిశ్చయంగా తెలుసుకోలేకపోతుంది. ఏమైనా ధర్మ మార్గాన్ని పయనించే వాడికి మానవుడే కాదు, దైవం కూడా సహకరించట్లేదు. ఇది జీవితం. గోబ్రాహ్మణ దేవత పూజలు, సత్యవాక పరిపాలనలు ఇవన్నీ వ్యర్థం. ధర్మం అనేది లేనే లేదు. ఇక సత్యం, రుజువర్తన, దయ, ఇచ్ఛాతుల గురించి మాట్లాడాలా? వాటిని పెట్టుకున్నందుకు నువ్వు నీ రాజ్యం కోల్పోయింది. హరిశ్చంద్రుడు వేడిగా నిట్టూర్చాడు. తాను చండాలత్వం ఎలా పొందింది వివరించాడు. రోహితుడు ఎలా మరణించింది తెలుసుకున్నాడు. ఇద్దరూ కొడుకును ఆలింగనం చేసుకుంటూ పిచ్చిపట్టిన వాళ్ళ ముద్దులతో ముంచేశారు.
కాసేపటికి తేరుకున్నారు. కర్తవ్యం గుర్తు చేసింది మహారాజ్ని. మహారాజా, చండాలుడి ఆజ్ఞను నివర్తించి ఇదిగో నీ ఎట్టేదుట కూర్చున్నాను. నన్ను ఖండించు. స్వామిద్రోహమో అసత్యము నీకు అంటకుండుగాక. లే, ఖండించు. దేవి, ఇంత నిష్ఠూర వాక్యాలు ఎలా పలకగలిగావు? పలకడానికే అసఖ్యమైన పనిని నేను ఎలా చెయ్యను? మహారాజా, నిరంతరం నిష్ఠతో గౌరీదేవిని అర్చించాను, దేవబ్రాహ్మణులను పూజించాను. వీటిలో ఏదైనా ఫలమంటూ ఉంటే వచ్చే జన్మలో కూడా నువ్వు నాకు భర్త కావాలి. దేవి, ఈ దుఃఖాలు ఇంక నేను భరించలేను. ప్రాణాలు తీసుకుందామంటే నా మీద నాకే అధికారం లేదు. చండాలుడు అనుమంటూ అగ్నిలో దూకుతాను, లేదంటే పునర్జన్మ ఇదే కావచ్చు. నరకం వస్తే రాని, ఇంతకన్నా అదే నయం. పుత్రుణ్ణి చితాగ్నిలోనే నేను మరణిస్తాను. నన్ను క్షమించు. దయచేసి అడ్డు చెప్పకు. నువ్వు వెంటనే బయలుదేరి బ్రాహ్మడు ఇంటికి వెళ్ళిపో. నేనేమైనా దాన ధర్మాలు చేసి ఉంటే పరలోకంలో మళ్ళీ మనం ముగ్గురం కలుసుకుందాం. మహారాజ్ఞి అనే అహంభావంతో ఆ బ్రాహ్మణ్ణి ధిక్కరించకు సుమా. అధికారం అంటే దేవుడితో సమానం. సర్వాత్మానం సేవించి సంతోషపెట్టాలి. మహారాజర్షి, నేను నీతో పాటే ఉత్తర చితాగ్నిలో ప్రవేశిస్తాను. కష్టాలు భరించి భరించి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. నీతో పాటు మరణించడమే నాకు శ్రేయోదయం. అసలు ఇంక మనం ఎవరి కోసం బతకాలి? స్వర్గమో నరకమో కలిసి అనుభవించేద్దాం. పద, చితి పేర్చుకుందాం అంది. హరిశ్చంద్రుడు మాట్లాడలేదు, మౌనంగా అంగీకరించాడు. చీకటికి అలవాటు పడ్డాయి కళ్ళు. శ్మశానంలో సగం కాలి ఆరిపోయిన కట్టల్ని పోగు చేసి చితి పేర్చారు. హరిశ్చంద్రుడు తనయుడిని ఎత్తుకొని తెచ్చి దాని మీద పడుకోబెట్టాడు. ఇద్దరూ చేరుగా నిలబడ్డారు. చేతులు జోడించి కళ్ళు మూసుకుని పరమేశ్వరుని ధ్యానించారు. శతాశ్రీ జగదీశ్వరి, పంచకోశాంతరంగత, పుచ్చ బ్రహ్మస్వరూపిణి, రక్తాంబర పరాధీన, కరుణారస సాగర, నానాయుధర, అంబా, జగత్పాలనా తత్పర, కరుణించు తల్లి. తెలుసు గాని తెలియక గాని చేసిన అపరాధాలను క్షమించు మాత. ఇలా ప్రార్థిస్తూ ఉండగా ఇంద్రాది సకల దేవతలు ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు వాళ్ళకి అగ్రభాగాన్ని నిలిచాడు. ముందుగా బ్రహ్మదేవుడు పలకరించాడు. మహారాజా హరిశ్చంద్ర, కళుతేర్చు. నేను పితామహుణ్ణి. ఇదిగో యమధర్మరాజు స్వయంగా వచ్చాడు. సకల దేవతలు వచ్చేశారు. ధర్మ మార్గాన్న విశ్వత్రయంతో మైత్రి కోరుకునే విశ్వామిత్రుడు వచ్చాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ తిలకించన్నాడు మృదువుగా. రాజదంపులు కళ్ళు తెరిచి చూశారు. నివ్వెరపోయి నిశ్చేష్టులై నిలబడ్డారు. పూజాని, నేను ధర్మరాజుని. నిన్ను దర్శించడానికి వచ్చాను. ఊరిమి, నిగ్రహము, సాత్వికత మొదలైన సద్గుణాలను సంతోషించాను. చక్రవర్తి, నేను ఇంద్రుణ్ణి. సత్యనిష్ఠతో మీరు దుర్లోకాలు జయించారు. మిమ్మల్ని ఈ దివ్య విమానం మీద త్రివిధానికి తీసుకుని వెళ్దామని వచ్చాను. ఎవరికి అందని స్వర్గాన్ని మీరు సద్గుణాలతో సత్కర్మలతో స్వాధీనం చేసుకున్నారు అని తన సంతోషాన్ని ప్రకటిస్తూ చితి మీద అమృతవర్షం కురిపించారు. దాంతో పారిజాత సమవృష్టి కురిసింది. దేవదుందువులు మోగే. రోహితుడు సజీవుడై లేచి కూర్చున్నాడు. చీతి నుంచి దూకి తల్లిదండ్రులను కౌగలించుకున్నాడు. ముగ్గురు దివ్యమాల, దివ్యభారణ, దివ్య వస్త్ర, దివ్య రూప విరాజితులయ్యారు. చక్రవర్తి, రండి, విమానం అధిరోహించండి, స్వర్గానికి వెళ్దాం అన్నాడు. దేవేంద్ర, నాకిప్పుడు ప్రభువు ఒక స్వపుతుడు. నేను అతడికి అమ్ముడుపోయిన దాసుడిని. అతని అనుమతి లేకుండా ఎక్కడికి రాలేనని హరిశ్చంద్రుడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, మహారాజా, నేనే చండాలుని. ఇదంతా మాయాకల్పన. చుట్టూ పరిశీలించి చూడు. ఇప్పుడు నువ్వు ఉన్న శ్మశానమే కాదు. ఏది ఆ గుడిసె? ఎక్కడ? అంతా నా మాయ, వట్టి కల్పన అన్నాడు. చక్రవర్తి విషయం అర్థమైంది కదూ. ఇంక విమానం అధిరోహిస్తారా? మీ పుణ్యాల ఫలితంగా స్వర్గసుఖాలు ఎదురు చూస్తున్నాయి. దేవేంద్ర, నీ సామనస్యానికి ధన్యవాదాలు. నాదొక చిన్న విన్నపం. నా కోసం ప్రజలు ఎలా ఉన్నారో, ఎంతగా తప్పిస్తున్నారో, వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేసి నేను స్వర్గానికి రావడం భావ్యమా? భక్తుల్ని అనురక్తుల్ని విడిచిపెట్టడం బ్రహ్మహత్య, సురాపాన, గోవధ, స్త్రీవధలతో సమానమైన మహాపాపం. అంచేత వాళ్ళు లేనిదే స్వర్గమైనా నాకొద్దు. వాళ్ళతోనైనా నరకానికి వస్తాను. హరిశ్చంద్ర, నీ హృదయం అవగతమైంది. నీ కోరిక తీర్చడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ పాపుణ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర. అందరూ నీతో పాటే సామూహికంగా స్వర్గసుఖాలు అనుభవించాలి అనడం సమంజసం కాదు. ఎవరికి ఏది నిర్ణయించాలో
అర్హతలే కొలబద్దలు. అంచేత అందరికీ స్వర్గమంట ఎలాగా అని సంశయం వెలిపించాడు ఇంద్రుడు. దేవేంద్ర, ప్రజల ప్రభావం వల్లనే రాజు రాజభోగ్యాలు అనుభవిస్తాడు. యజ్ఞయాగాలు దానధర్మాలు ఏవి చేసినా వారి సహాయంతోటే, వాళ్ళ ప్రభావంతోటే. నాకు ఇవాళ దక్కుతున్న పుణ్యఫలానికి కారణం ప్రజలు. అంచేత వాళ్ళని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను. నేను చేసుకున్న పుణ్యం, తపస్సు ఏది ఏ కొంచెం ఉన్నా దాన్ని వాళ్ళతో కలిసి అనుభవించడమే నా అభిమతం. నేను చేసిన సత్కార్యాలకు ఫలంగా స్వర్గలోకంలో బహుకాలం నివసించే అవకాశం లభిస్తే దాన్ని ప్రజలతో పంచుకోవడం వల్ల అది ఒకరోజు తగ్గిపోయినా నాకు సమ్మతమే, సంతోషమే. దయచేసి నా కోరికను మన్నించు. హరిశ్చంద్రుడి యుక్తిని దేవేంద్రుడు కాదనలేకపోయాడు. సరే అని అంగీకరించాడు. అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. చాతుర్వర్ణాలు గుమికూడాయి. హరిశ్చంద్రుని చూసి కేరింతలు కొట్టారు. ప్రజలారా, స్వర్గాలను తీసుకెళ్తాను రండి. అతి దుర్లభమైన లోకం అది. ధర్మాన్ని పాటించినందుకు ఫలంగా లభిస్తోంది. త్వరగా తెమిలి రండి అన్నాడు ఇంద్రుడు. హరిశ్చంద్రుడు కూడా ప్రజలను అలాగే కోరాడు. ప్రజలంతా ఆశ్చర్యచకితులై ఆనందపరవశులయ్యారు. సంసార బంధాలతో కొట్టుకున్న ప్రజానీకం పుత్ర మిత్ర బాంధవ సహితంగా స్వర్గానికి వెళ్ళడం అంటే సంబరపడిపోయారు. అనూహ్యమైన ఆనందానికి లోనయ్యారు. అందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు దివ్య విమానం అధిరోహించడంతో అందరివి దివ్య రూపాలు అయిపోయాయి. హరిశ్చంద్రుడు అయోధ్య సింహాసనం మీద అభిషేకించి రోహితుణ్ణి కూర్చోపెట్టాడు. ప్రజలను, మంత్రులను, సామంతులను యథార్హంగా సత్కరించాడు. ఇంద్రుడు సరసన కూర్చున్నాడు. కామ గమన శక్తి కలిగిన ఆ సుందర విమానం చిరుగంటల చప్పుడు చేస్తూ ఆకాశంలో దూసుకు వెళ్ళింది. అప్పుడు సర్వశాస్త్రార్థవేత్త శుక్రాచార్యుడు ఒక శ్లోకమంత్రాన్ని చెప్పాడు. ఆహా, ఏమి ఓరిమి గొప్పతనం, ఏమి దాన ఫల మహత్యం! హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికి వచ్చాడు. సాధు సాధు అన్నాడు. శౌనకాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి సూర్యవంశ చరిత్రలో భాగంగా చెప్పిన హరిశ్చంద్రుడి కథను నేను మీకు యథావిధిగా విన్నవించాను. దీని శ్రద్ధగా విన్నవాళ్లకు దుఃఖాలు కష్టాలు తొలగిపోయి సుఖాలు ఆనందాలు కలుగుతాయి. స్వర్గవాంఛతో సహా సకల వాంఛలు నెరవేరుతాయి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. భార్యార్థులకు గుణరూపశీలవతి భార్యగా లభిస్తుంది. రాజ్యార్హులకు రాజ్యం దొరుకుతుంది అంటూ ఫలశ్రుతి పలికాడు సూత మహర్షి. కథంతా విని ఆనందపరవశుడైన జనమేజయుడు కొంతసేపటికి తేరుకున్నాడు. వ్యాస మహర్షి, హరిశ్చంద్రుడి కథ అద్భుతంగా ఉంది. అందులో ఆ మహారాజు జగదీశ్వర భక్తుడన్నావు, శతాక్షిపాద భక్తుడన్నావు. అమ్మవారు శతాక్షి ఎప్పుడైంది, ఎలా అయింది? ఆ వృత్తాంతం చెప్పి నా జన్మను సార్థకం చెయ్యి. అమ్మవారి గుణాలను ఎంత విన్నా తనివి చేరదు కదా. ఒక్కొక్క పదము ఒక్కొక్క అశ్వమేధ ఫలాన్ని ఇస్తుంది. జనమేజయ, శుభప్రదమైన శతాక్షి సంభవగాథను చెబుతున్నాను, ఆలకించు అంటూ వ్యాసుడు ఆరంభించాడు. మహాదేవి శతాక్షి శాకంబరి. పూర్వకాలంలో దుర్గముడనే మహాదైత్యుడు ఉండేవాడు. హిరణ్యాక్షుడి వంశంలో క్రూరుడనే వాడికి పుత్రుడిగా జన్మించాడు. వీడు అతి దారుణుడు, పరమ నీచుడు, కలుడు. దేవతల బలం అంతా వేదాలపై ఆధారపడుతుంది కనుక నాశనం చేయగలిగితే సురలందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు. 1000 సంవత్సరాల ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సు తాలూకా తేజస్సుకు లోకాలు గడగడలాడాయి. బ్రహ్మదేవుడికి ప్రసన్నుడై హంసవాహనం మీద దర్శనమిచ్చాడు. కావలసిన వరం కోరుకోమన్నాడు. అవకాశం తొలికిందే తడవుగా వాడు వేదాలను, ముల్లోకాలను ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వమంత్రాలను తనకు స్వాధీనం చేయమని, దేవతలను జయించే బలం ఇమ్మని కోరాడు. తదాస్తు అని చెదురుముకు వెళ్ళిపోయాడు. ఆ క్షణం నుంచి వేదాలు విప్రుడికి దూరం అయిపోయాయి. ఎవరికి ఏ మంత్రం స్ఫురించటం లేదు. సంధ్యావందనం, నిత్యహోమాలు, యజ్ఞజపాదులు అన్నీ ఆగిపోయాయి. ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతోంది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవడమే మిగిలింది. ఆహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించటం లేదు. వేదాలు విస్తృతిలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏమిటి దారి, ఏమీ తెలియని గందరగోళం భూగోళం అంతా అలముకుంది. యజ్ఞాలు లేకపోవడం, ఆవిర్భావాలు అందక నిర్జరులు ముసలివాళ్ళు అయిపోయారు, నీరసపడ్డారు. ఇదే అదను అనుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు. వాడిది వజ్రదేహం. ఇంద్రాది దేవతలంతా బదలి వత్తలై ఉన్నారు. ఎదిరించలేక తలాయనం చిత్తగించారు. కొండలకు కోళ్లకు పారిపై తలదాచుకున్నారు. పరాశక్తి జగన్మాతను అర్చించారు. హోమాలు జరగకపోవడం వల్ల వర్షం కురవలేదు. నేలంతా ఎండి బీటలుగా తీసింది. మహాసముద్రం లాంటి చెరువులు ఎండిపోయి నూతుల్లో తడి అన్నది లేదు. నదీనదాల్లో నీటి చుక్క లేదు. దిగుడు బావుల్లో తేమైనా లేదు. ఈ అనావృష్టి 100 ఏళ్ళు కొనసాగింది. జంతువులు పక్షులే కాదు, మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు. ఇంటింటా శవాలు, ఊరూరా కళాభార గుట్టలు. బ్రాహ్మణులకు ఏం చెయ్యాలో తోచలేదు.
అందరూ కూడబలుక్కుని హిమాలయాలకు వెళ్ళారు. పరమేశ్వరుని ఆరాధించారు. నిత్యము స్తుతించారు. నిరాహారులై జగన్మాత పాదాలనే శరణవేరారు. మహేశాని పామర జనాన్ని దయచూడు. సర్వాపరాధాలు చేశారు. అయినా నీ బిడ్డలు కన్నతల్లివి నీవు. ఇంత కోపం అయితే ఎలా తల్లి? సర్వాంతర్యామిని కోపం ఉపసంహరించు. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడిచే ఈ అమాయక భక్తులను ఇలా శిక్షించడం న్యాయమా? నువ్వు తప్ప మరికి దిక్కులేని జనం. సర్వసమర్థురాలు నువ్వు. ఈ సంకటం నుంచి తప్పించు. నీరు లేకపోతే మాకు జీవితమే లేదు, స్థితి లేదు. అనుగ్రహించు జగదంబిక, అనుగ్రహించు. అనంతకోటి బ్రహ్మాండ నాయిక నమో నమః. కూటస్వరూప చిద్రూప వేదాంత వేద్య భువనేశి నమో నమః. నేతి వాక్యాలతో సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి. నువ్వు సర్వకారుణ్రాలివి, దయ చూపించు అంబిక అంటూ ప్రార్థించారు. బ్రాహ్మణుల ప్రార్థనలకు సంతోషించిన పార్వతీమాత అనంతాక్షిమయంగా తన రూపాన్ని చూపించింది. కాటుక కొండలాంటి శరీరం, కాటుక దిద్దిన కన్నులు, బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండ్రని వక్షస్థలం, మహాధనస్సు మొదలైన ఆయుధాలతో పాటు ఫల పుష్ప వనమౌలిక శకాదులను ధరించిన అనంత హస్తాలు, ఆకలి దప్పులు తీర్చే అమృత హస్తాలు. ఆ రూపం సర్వ సౌందర్యంగా ఉంది. లావణ్యం తొణికిసలాడుతోంది. కోటి సూర్య సమప్రకాశంగా ఉంది. కరుణాక్ష సముద్రంగా ఆవిర్భవించినట్టుంది. అమ్మవారి అనంత నయనాల్లోంచి లోకాలన్నింట ధారలాగా వర్షం కురిసింది. కుంభవృష్టి నవరాత్రాలు కురిసింది. దుఃఖిస్తున్న ప్రజలు చూసి ఆ తల్లి అనంత నయనాలు ఇలా వర్షించాయి. లోకాలు సంతోషించాయి. ఓషధులు పులికించాయి. నదీనదాలు వాపీకూప తటాకాలు గిర్రును నిండాయి. కొండల్లో కోణల్లో దాగుతున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు. విప్రులతో గొంతుపలు కలిపి శ్రీమాతను స్తుతించారు. వేదాంత వేద్య బ్రహ్మస్వరూపిణి, నీ మాయతో జగత్తంతా సృష్టించావు. భక్తుల పాలిట కల్పవృక్షానివి. భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు. నీది నిత్యతృప్తి. నువ్వు నిరుపమానవు. భువనేశ్వరి, మా కష్టాలను శాంతింపజేయడానికి 1000 కన్నులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని స్తుతించుకుంటాం. తిండి లేక నీరసపడ్డాం తల్లి. నిజానికి ఇప్పుడు నేను స్తుతించే ఓపిక కూడా లేదు. దయచూడు తల్లి. ఆ దుర్గమ రాక్షసుడి నుంచి వేదాలను కూడా అహరించి తెచ్చి రక్షించు మాత. జగన్మాత మనస్సు ఆనందపరవశమైంది. చేతుల్లో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచింది. పశుపక్షాదులు కావలసిన ఆహారాలు అందించింది. జనమేజయ అప్పటి నుంచి శాకంబరి అని పేరు ఏర్పడింది. సురనారాది ప్రాణకోటి ఆహారం అందుకుంటున్న కోలాహలం దుర్గమ రాక్షసుడికి వినిపించింది. ఏమిటో తెలుసుకురమ్మని దూతలను పంపించాడు. వాళ్ళు తిరిగి వచ్చి చూసిందంతా వివరంగా చెప్పారు. దుర్గముడు సాయుధుడై సైన్యంతో బయలుదేరాడు. త్వరాన్వితుడై వచ్చి శరాలను గుప్పించాడు. దేవసైన్యం ఎదిరించి పోరాడింది. విప్ర సమూహం కూడా యథాశక్తిగా పాల్గొంది. కానీ మహావీరులు యుద్ధ దాటికి దేవమానవ సమూహాలు తట్టుకోలేకపోయాయి. ఆహాకారాలు మిన్నుముట్టాయి. త్రాహి త్రాహి అంటున్నారు అందరూ. జగన్మాత గమనించింది. తేజోమయమైన రక్షణ చక్రం దేవమానవుల చుట్టూ కల్పించింది. తాను వెల్పలు నిలబడింది. రాక్షసులు వేసే బాణాలు, విసిరే ఆయుధాలు వీరి దాకా వచ్చి గోడకు తగిలినట్టు రాలిపడిపోతున్నాయి. అప్పుడు ఇంక జగన్మాత స్వయంగా యుద్ధానికి దిగింది. దేవీ దుర్గములకు ద్వంద్వ యుద్ధం జరిగింది. తీవ్ర స్థాయిలో నడిచింది. సూర్యమండలం శరవర్షంతో కప్పబడిపోయింది. ఆయుధాలు ఢీకొని మెరుపులు లేస్తున్నాయి. నిప్పురవ్వలు రాలుతున్నాయి. కఠోర జావల్లీనత్కారాలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. అంతలోకి దేవి శరీరం నుంచి ఒకేసారి అనేక శక్తి స్వరూపాలు ఆవిర్భవించాయి. కాళిక, తారిణి, బాల, త్రిపుర, భైరవి, రమ, బగళ, మాతంగి, త్రిపుర సుందరి, కామాక్షి, తులజ, జంబని, మోహిని, చిన్నమస్త, గుహ్యకాళి, దశశాస్త్రబాహుక ఇత్యాదిగా అనంత శక్తులు ఆవిర్భవించాయి. అందరి చేతుల్లోనూ వినూత భీకరాయుధాలు తళతళలాడుతున్నాయి. మృదంగ, శంఖ, వీణాదిన వాద్య విశేషాలు, సుందరనాదాలు రణరంగంలో మారుమ్రోగాయి. ఒక్కసారిగా విజృంభించి అనంత శక్తి స్వరూపాలు రాక్షస సైన్యాన్ని రెప్పపాటు కాలంలో మట్టుబెట్టాయి. దుర్గముడు ఒంటరిగా మిగిలాడు. అందరితోనూ తానే వీరోచితంగా పోరాడుతున్నాడు. 10 రోజులు సాగిన యుద్ధం 11వ రోజుకు చేరుకుంది.
దుర్గముడు రక్తమాల్యాంబరుడై రక్తచందాను లేపనం పూసుకుని మహోత్సవం చేసుకుని వినూత రథం మీద రణరంగానికి వచ్చాడు. చండ ప్రచండంగా యుద్ధం చేశాడు. అనంత శక్తులను జయించాడు. మహాదేవి రథానికి ఎదురుగా వెళ్ళి రథాన్ని నిలబెట్టాడు. ఇద్దరికీ ఘోర యుద్ధం జరిగింది. 2 గంటల పాటు ఎడతెరపి లేకుండా బాణవర్షం కురిసింది. చూస్తున్న వారికి గుండెలు జారిపోయాయి. జగదీశ్వరి ఒక్కసారి 15 బాణాలను గుప్పించింది. దుర్గముడు కేవలం 4 బాణాలతో వాటిని తుత్తునీయాలు చేసి తన రాఘవాన్ని నిరూపించుకున్నాడు. మహాదేవి మహోగ్రురాలైంది. 4 బాణాలతో వాడి రథాశ్వాలను 4ంటిని సంహరించి 1 బాణంతో సారథిని కూల్చి 2 శరాలతో దుర్గముని కన్నులు పొడిచి మరో 2టితో బాహువులు నరికి ఇంకొక బాణంతో రథకేతనాన్ని నేలకూర్చింది. వెంటనే 5 బాణాలను సంధించి ఆ రాక్షసు గుండెలకి చీల్చివేసింది. ఇదంతా కన్ను మూసి తెరిచేలాగా జరిగిపోయింది. దుర్గముడు నెత్తురు కొక్కుకుంటూ రథంలో కూలబడి కిందకు దొర్లిపడ్డాడు. అతడి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. అతడి శరీరం నుంచి ఒక తేజస్సు యువలికి వచ్చి మహాదేవిలో ప్రవేశించింది. దుర్గముడి మరణంతో ముల్లోకాలు శాంతి పొందాయి. దేవతలు ఆనందనృత్యం చేశారు. బ్రహ్మదేవుని అగ్రభాగాన్ని నిలుపుకుని హరిహరులు గద్గద కంఠులై పరమేశ్వరిని స్తుతించారు. శాకంబరి శివ శతలోచన సకలోప నిష్ప్రపంచత దుర్గమాసుర నాశిని మాయేశ్వరి పంచకోశాంతర స్థిత నిర్వికల్ప సమాధితో మునీశ్వరులు నిన్ను ధ్యానిస్తున్నారు. నువ్వు ఓంకారానివి, అనంతకోట బ్రహ్మాండ జన్నవి, దివ్యమంగళ విగ్రహవు, త్రిమూర్తులమైన మాతో సహా సకల దేవతలకు నువ్వే జనయిత్రివి. అమ్మ, భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తున్నాం. వర్షాలు లేక ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్న పాముర్లను చూసి నువ్వుగాక మరింకెవరు గుండె కరిగి రోధించగలరు? నువ్వు దయామయివి, శతాక్షివి, పరమేశ్వరివి. నమో నమః, నమో నమః. ఇలా స్తుతించి జగన్మాతను పుష్పరాశులతో పూజించారు. సంతుష్టురాలైంది. ఉగ్రరూపం క్రమక్రమంగా ప్రసన్నత సంతరించుకుంది. దుర్గముడి నుంచి తనలోకి తేజోరూపం ప్రవేశించి వేదాలను బ్రాహ్మణులకు అందించింది. కోకిలాలాపం మధురంగా పలికింది. దేవబ్రాహ్మణులారా, ఈ నా రూపం పరమోత్కృష్టమైంది. విశేష శ్రద్ధతో రక్షించండి. ఇది లేకపోతే ఏమవుతుందో చూశారు కదా. మీరంతా ఇతోదక భక్తి శ్రద్ధలతో నన్ను పూజించండి, నిరంతరము సేవించండి. ఇంతకంటా నేను చెప్పే శుభప్రసంగం ఏమీ లేదు. నా మహాత్యాన్ని తెలియజేపే గ్రంథాల్లోకెల్లా ఉత్తమోత్తమం ఇది. నిత్యం పఠించండి, పారాయణ చేయండి. అది అన్ని పూజల కన్నా హోమాల కన్నా నన్ను మిక్కిలి సంతోషపెడుతుంది. ఆ సంతుష్టితోటే మీ ఆపదలన్నీ తొలగిస్తాను. దుర్గమాసురుని సంహరించాను కనుక దుర్గను, సానుభూతితో సహస్రనయనాల నుంచి వర్షధారలు కురిపించాను కాబట్టి శతాక్షిని. ఈ 2 నామాలతోటి ఉన్న తత్వాన్ని గ్రహించి జపించిన వారు మాయావరణాన్ని ఛేదించుకుని ముక్తి పొందుతారు. సారాంశంగా ఒక్క మాట చెప్తున్నాను, ఆలోకించండి. సురాసురులకు అన్ని వేళలా సంసేవ్యం నేను మాత్రమే అని ప్రకటించి శతాక్షి అంతర్హిత అయింది. ఇలా దేవీ దేవతలకు మానవులకు కష్టాలు తొలగించి సంతోషాలు కలిగిస్తూ ఉంటుంది. జనమేజయ, అతి రహస్యమైన పరాశక్తి మహత్యాన్ని నీకు ఉపదేశించాను. కళ్యాణకారకమైన ఈ రహస్యతత్వాన్ని జాగరూకుడిపై కాపాడాలి సుమా. ఈ కథ విన్నవారు, భక్తితత్పరులై పఠించిన వారు కోరికలు తీరి దేవీలోకంలో విరాజిల్లుతారు. జనమేజయ, ఇది సూర్యవంశపురాజుల చరిత్ర. చంద్రవంశంలోనే ఇలాగే దేవీ భక్తి తత్పరులై మహారాజులు ఉన్నారు. సృష్టిలో విభూతి మంత్రము, శ్రీమంత్రము, ఊర్జితము అయిన ప్రతిస్తత్వము పరాశక్తి అంశ సంభవమే అని తెలుసుకో. వీళ్లే కాదు, పరాశక్తి ఉపాసకులైన తక్కిన రాజులు అందరూ కూడా సంసార తరుమూలాన్ని కుటారులే. అంచేత సర్వాత్మన భువనేశ్వరిని సేవించాలి. శాకాహారి మాంసాన్ని వదిలేసినట్టుగా తక్కిన దేవతలను పరిత్యజించాలి. వేదశాస్త్రాలనే క్షీర సముద్రాన్ని మదిస్తే నాకు దొరికిన ఏకైక రత్నం పరాశక్తి పాదపద్మం. దీంతో నేను ధన్యుణ్ణయ్యాను. పోతము ప్రోతము అన్నీ ఆ శక్తియే. శక్తిని తెలుసుకోకుండా ఎవడు ముక్తిని పొందలేడు. తెలుసుకున్న వారికి దుఃఖాలు తొలగిపోతాయి. సిగ్గుతో కానీ, భయంతో కానీ, భక్తితో కానీ, ప్రేమయుక్తంతో కానీ సర్వసంగ పరిత్యాగులై మనస్సును నిగ్రహించిన ప్రయత్నపూర్వకంగా దేవీ జ్ఞానతత్పరులు కావాలి. ఇది వేదాంత దిండిమం. శ్వేతాశ్వతర వేదశాఖ చెబుతున్న మాట. ఏదో ఒక వంకతో నిద్రలోనో మెలకువలోనో నడుస్తున్నప్పుడో కూర్చున్నప్పుడో ఎల్లవేళ పరాంబికను ధ్యానించాలి, కీర్తించాలి. సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకని మహారాజా, నువ్వు కూడా మహేశ్వరుని ఉపాసించు. ముందుగా విరాట్ రూపను, తర్వాత సూత్ర రూపను, అటుపైన అంతర్యామి రూపను,
సోపానము క్రమంలో ఉపాసిస్తే అంతఃశుద్ధి ఏర్పడుతుంది. అది ఏర్పడ్డాక సచ్చిదానంద లక్ష్యార్థ రూపిణి బ్రహ్మస్వరూపిణి ప్రపంచోల్లాసవర్జిత అయిన పరాశక్తిని ఉపాసించారు. ఆ పరాశక్తిలో చిత్తాన్ని లయం చేయడమే ఆరాధన అంటే. తెలిసిందా? ఇప్పుడు ఇంకేమైనా వినాలనుకుంటున్నావా? చెప్పు అన్నాడు వ్యాస భగవానుడు. వెంటనే జనమేజయుడు అందుకున్నాడు. సాత్యవతయ్య, గౌరీ, లక్ష్మి, సరస్వతి అనే 3 కన్యకలకు జగదాంబ త్రిమూర్తులు ఇచ్చిందన్నావు కదా. హిమవంతుడి కూతురుగా గౌరీదేవి కథ తెలుసుకోదు. క్షీరసముద్రాతనిగా లక్ష్మీదేవి జగత్ప్రసిద్ధ. నిజానికి వీరిద్దరూ మూలాదేవి సముద్భవులు. వీరికి కన్యాత్వం ఎలా సంభవించింది? ఈ సంశయాన్ని నువ్వే ఛేదించాలన్నాడు. జన్మజయ, చెప్తున్నాను విను. నిజంగా ఇది మరొక పరంపైన రహస్యం అయినా చెప్తున్నాను. దేవీ భక్తుడి దగ్గర దాచవలసింది ఏమీ లేదన్నారు కనుక చెప్తున్నాను విను. దేవీత్రయానికి దేవత్రయానికి పరాంబిక ఇచ్చింది మొదలు వారు సృష్టి కార్యాలను ఆరంభించారు. ఒకానొకప్పుడు హలాహలులు అనే దైత్యులు మహాబలశాలులు విజృంభించి ముల్లోకాలు జయించి స్వాధీనపరుచుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరాలతో దర్పించి అజేయులై కైలాసాన్ని వైకుంఠాన్ని ఏకకాలంగా చుట్టుముట్టారు. అటు హరుడు ఇటు హరి రణరంగానికి దిగారు. 60,000 సంవత్సరాల పాటు ఘోర సంగ్రామం జరిగింది. కట్టకడపడికి ఎట్టకేలకు హరిహరులు జయించారు. హాలాహల రాక్షసులను సంహరించారు. హరుడు కైలాసానికి, హరి వైకుంఠానికి క్షేమంగా లాభంగా తిరిగి వచ్చారు. వచ్చి తమ భార్యల ముందు అహంకారం ప్రదర్శించారు. మేమే రాక్షసులను సంహరించామంటూ. నిజానికి వీరు క్షేమం కోరి ఆ రాక్షసులను మట్టుపట్టింది గౌరీ లక్ష్మీదేవులే. అది తెలుసుకోలేక హరిహరులే విరగతీగుతుంటే చూసి వారిద్దరూ అదొక రకంగా పోదురు బడాయి అన్నట్టు నవ్వారు. హరిహరులకు పట్టానంత కోపం వచ్చింది. అది మాయామోహితులయ్యారు. మరింతగా కించపరుస్తూ అవమానపరుస్తూ ఏవో అనకూడని మాటలు అన్నారు. దురుత్తరం ఇచ్చారు. దాంతో అక్కడ గౌరీదేవి ఇక్కడ లక్ష్మీదేవి భర్తలను పరిత్యజించి అంతర్హితులయ్యారు. హరిహరాలు హాహాకారాలు చేశారు. ఇద్దరు క్షణంలో నిస్తేజస్కులు నిస్సక్తులు అయిపోయి చైతన్యాన్ని కోల్పోయారు. నిశ్చేతులై పడి ఉన్న హరిహరులను చూసి బ్రహ్మదేవుడు ఇప్పుడు ఏం చేయడమా అని ఆలోచన పడ్డాడు. అకారణంగా ఈ దేవతా ప్రధానులకు ఇలాంటి దురవస్థ ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఏ పాపం ఎరగని జగత్తుకు కొంపదీసి ప్రళయం రాలేదు కదా. నిమిత్తమేమిటో తెలియకుండా ప్రతిక్రియ ఎలా చేయను, ఏం చేయను, అంతా అగమ్యగోచరంగా ఉందే అంటూ ఒక్కసారి కళ్ళు మూసుకొని అంతర్దృష్టి చాలించాడు. పరాశక్తికి కోపం వచ్చి ఇంత జరిగిందని గ్రహించాడు. అమ్మయ్య, కారణం తెలిసింది అనుకుని స్థిమితపడ్డాడు. హరిహరులు చేయవలసిన ప్రతిక్రియని వారి పక్షాన్ని తాను చేయడానికి సంకల్పించాడు. మను, సనక, సనందాదులు తన పుత్రులను పిలిచాడు. నాయనలారా, ఒక పని మీద మిమ్మల్ని పిలిచాను. తపస్సు చేసి పరాశక్తిని ప్రసన్నురాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ప్రస్తుతం నాకు అంత ఓపిక లేదు. జగద్భారాన్ని వహిస్తున్నాను కనుక తీరిక కూడా లేదు. హరిహరులిద్దరూ పరాశక్తి కోపానికి గురయ్యారు. అంచేత పరమభక్తితో మీరంతా అత్యద్భుతమైన తపస్సు చేసి ఆ పరాశక్తిని సంతోషపరచండి, ప్రసన్నురాలైన చెయ్యండి. హరిహరులు మళ్ళీ మునుపట్లాగా శక్తియుక్తులను చేయండి. మీకు అమోఘమైన యశస్సు లభిస్తుంది. ఆ శక్తి స్వరూపంలో ఏ వంశంలో జన్మిస్తారో ఆ వంశం మొత్తం జగత్తునే పావనం చేస్తుంది, కృతకృత్యులవుతుంది. పితామహుడు మాటలు ఆలకించి మను, సనక, సనందాదులు తపోదీక్షలు స్వీకరించి ఏకాంత ప్రదేశం కోసం అడవులకు వెళ్ళిపోయారు. వాళ్ళంతా హిమాలయ గిరిశిఖరాలు చేరుకున్నారు. తొలక ప్రదేశం చూసుకున్నారు. మాయాబీజ మహామంత్రాన్ని జపిస్తూ తపస్సులకు ఉపక్రమించారు. 1,00,000 సంవత్సరాలు సాగింది వారి మహాతపస్సు. అప్పటికి దేవి ప్రసన్నురాలై ప్రత్యక్షమైంది. దర్శనం అనుగ్రహించింది. పాశాంకుశ బరాభయ హస్తాలతో కరుణానుస తరంగితమైన చూపులతో సచ్చిదానంద స్వరూపిణి అగుపించింది. మునీశ్వరులు భక్తి భారతంతో స్తుతించారు. విశ్వరూప, అగ్నిరూప, జలరూప, సూత్రాత్మక శరీరుని నమో నమః. లింగదేహాలు అన్నీ నీలోనే భూతప్రోతంగా ఉంటాయి. నువ్వు ప్రజ్ఞాస్వరూపువు, అవ్యాకృతమూర్తివి, ప్రత్యక్ష స్వరూపువు, బ్రహ్మమూర్తివి, సర్వరూప సర్వలక్షణాత్మమూర్తి నమో నమః అంటూ స్తుతులు సాగించారు. అందరూ సాష్టాంగపడ్డారు. అమ్మవారు సంతుష్టయింది. వీణానాదంలా పలికింది. నేను వరదాయిని, కోరుకోండి, ఏం కావాలో అంది. హరిహరులు శక్తియుక్తులు చైతన్యవంతులు చెయ్యమని అందరూ ఏకకంఠంగా అడిగారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.